హలో 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 అందరికీ నమస్కారం. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ బట్టలు ఊడదీసే ప్రోగ్రాం ఏంది జగన్ రెడ్డా? ఏంటి మీ పార్టీ వాళ్ళకి బట్టలు ఊడదీయడం అంటే మాసి అడ్డా రుసిలా ఉందే. వెళ్ళి మీ గోరింట్ల మాధవ్ ఊరికే బట్టలు ఊడదీస్తాడట. వెళ్ళి ఆయన ఊడదీసి ఏం చూడాలనుకుంటున్నారు చూడండి. పక్కన లేడీస్ ఉన్నారు, మన మాటలకి తలలు దించుకుంటున్నారని కూడా చూడకపోతే ఎట్ట సిగ్గు ఉండాలి కదా కొంచెం అయినా. మళ్ళీ అవే మాటలు పోలీసులు ఏం చేతులు ముడుచుకుని కూర్చోరు, వాళ్ళు బట్టలు ఇప్పేస్తా అంటే చూస్తూ కూర్చోరు సరికదా. ఎప్పుడు వాళ్ళకి ఛాన్స్ వస్తుందా అని చూస్తారు. జాగ్రత్త జగన్ రెడ్డో. ప్రజాస్వామ్యం పోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రతి కేసు ఇల్లీగల్ కేసు, ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు, అవతలోడు బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తా ఉన్నారు? ప్రతి విషయంలోనూ వీళ్ళే. పారిశ్రామికవేత్తలను వదలడం లేదు, రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు, ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తా ఉన్నారు. అవతలోడు బెదిరించినాడని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఊరికే పోవు, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. చూడు జగన్ రెడ్డి, వెనకటికి నీ బోటోడే తాను రాసిందే రాజ్యాంగం, తాను చెప్పిందే సిద్ధాంతం అన్నాడట. లేకపోతే ప్యాక్షనిజానికి పునికి పుచ్చుకున్నావా నువ్వు? ప్రజాస్వామ్యం కూని అవుతుందని గొంతు చింపుకుంటా ఉంది. నొప్పి అనేది మన దాకా వస్తేనే కానీ తెలియదు అంటారు. గత 5 ఏళ్లలో అదిలేవా నీ హయాంలో నువ్వేం చూసావో అది చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ రాజకీయాల్లో భాగమే అనుకోవాలి తప్ప ఇదిగో అట్ట గింజేసుకుంటే అట్ట పక్కన పేరు నానిగడి ఏదో చెప్పాలని చూస్తా ఉన్నాడు చూడు. ముందు ఆ పని ఏదో చూడు. కానీ అబ్బాయి అట్లాంటి సన్నాసులు చెప్పేవి విని నువ్వు 151 నుంచి 11కు పడిపోయావు, గుర్తెట్టేసుకో.